Hi friends, welcome to Science Institute. This is Suresh, competitive English faculty. Okay, before we going to start any topic, we have to discuss the syllabus of competitive examinations. Okay, సాధారణంగా ఏమిటంటే ఆల్ కాంపిటేటివ్ సిలబస్కి టెట్ డిఎస్ సిలబస్కి ఉన్న డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవరైతే టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ యొక్క సిలబస్ మీద క్లారిటీ అనేది మనం ఇవ్వాలి. ఎందుకంటే ఆల్ కాంపిటేటివ్కి ఒకటే గ్రామర్ ఉంటుందా, మరి మేము డిఎస్సి టెట్ ప్రిపేర్ అవుతున్నాం కదా, ఏమాత్రమైన డిఫరెన్స్ ఉండదా అని వాళ్ళు ఒక సందేహం ఉండొచ్చు. వాళ్ళ సందేశాన్ని ఇప్పుడు నేను సందేహాన్ని క్లారిఫై చేస్తాను. ఓకే, టెట్ డిఎస్కి ప్రాసెస్ ఆఫ్ లెటర్ రైటింగ్, కైండ్స్ ఆఫ్ ప్రైజెస్ అండ్ క్లాజెస్ తప్ప ఏది ఎక్స్ట్రా ఉండదు. మిగతావన్నీ అందరికీ కామన్. ఇది ఒకటే టెట్ డిఎస్సికి ఎక్స్ట్రా ఉంటుంది, మిగతావన్నీ అందరికీ కామన్. ఓకేనా? ఎస్, ఇందులో మనకి ఆర్టికల్స్, టెన్స్, వాయిస్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అంటే క్లాజెస్, కంజంక్షన్స్, క్వశ్చన్ ట్యాగ్, ప్రిపోజిషన్స్, డిగ్రీస్ అంటే యూజ్ యాడ్జెటివ్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటారు. ఓకే, పొలటీ ఫార్మ్స్, ఓకే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఓకే, కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అన్న ఎర్రర్స్ అన్న రెండు ఒకటే. ఓకే, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది సెంటెన్స్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్లో ఇస్తున్నాడు. అది వన్ టైప్ ఆఫ్ కరెక్షన్స్ అనమాట. అంటే ఇప్పుడు ఇది స్టేట్ ఎగ్జామ్లో కూడా ఇస్తాడు. కాబట్టి రెండు మీకు నేను నేర్చుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు ఈ రెండు సెపరేట్గా డిఎస్సి వాళ్ళకి సిలబస్ ఉంటుంది, మిగతా వాళ్ళు ఎవరు కూడా టచ్ చేయదు, వాళ్ళకి ఉండదు కూడా. ఓకే, ఎస్, ఇది సిలబస్ ఒకసారి మీరు పేపర్ మీద నోట్ చేసుకోండి, ఒక నోట్స్ పెట్టుకోండి. ఓకే, ఒక నోట్స్ పెట్టుకొని నేను డిక్టేట్ చేస్తున్న ప్రతి పాయింట్ మీరు నోట్ చేసుకోండి. ఓకే, ఏదైతే టాపిక్ అయిపోయిందో మీరు టిక్ పెట్టుకోవచ్చు. ఏదైతే టాపిక్ అయిందో టిక్ పెట్టుకుంటే మీకు సిలబస్ ఎంతవరకు అవుతుందో తెలుస్తుంది. అయితే ఇక్కడ మనకి హౌ టు యూస్ ప్రైజెస్ అండ్ ప్రైజబుల్ వెర్బ్స్, ఇది ఈ కానిస్టేబుల్స్ ఎగ్జామినేషన్స్కి బాగా ఇస్తున్నాడు. ప్రైజబుల్ వెర్బ్స్ అది బై హార్ట్ చేయాలి. నేను చెప్పేటప్పుడు కొన్ని ఇస్తాను, మీరు నోట్ చేసుకొని బై హార్ట్ చేస్తారు. ఓకే, అట్ ద సేమ్ టైము ఏమిటంటే దాని మీద ఒక అవగాహన ఇస్తాను అనమాట, ఎట్లా చేయాలి ఏమిటనేది. ఓకే, వెల్, ఇది మనకున్న సిలబస్. ఇది ఓన్లీ ప్యూర్ గ్రామర్. ఓకే, అఫ్కోర్స్ వొకాబులరీ పార్ట్ ఉంటుంది అనుకోండి, అది చదవడం తప్ప అది మనం చెప్పడానికి ఏమీ ఉండదు. సినోనిమ్స్, యాంటీనిమ్స్, స్పెల్లింగ్స్, సైలెంట్ లెటర్స్ ఇవన్నీ కూడా చూసుకోవాల్సిందే. అయితే యాక్చువల్గా అందులో ప్రిపేర్ అయినంత మాత్రం పడిపోదని నమ్మకం అయితే లేదు. ఇది కంపల్సరీగా పడుతుంది. ఇందులో కనీసం 70 to 90 మార్క్స్, 95 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఇది పక్కాగా నేను మాటిస్తున్నాను. ఎందుకంటే నా 16 సంవత్సరాల కెరియర్లో ఇంతవరకు మా ఇన్స్టిట్యూట్ పరంగా మేము సాధించిన ఉద్యోగాలు ఓన్లీ ఇంగ్లీష్ గ్రామర్ పరంగా 1200 ఉద్యోగాలు పైగా సాధించాం. ఏది టెట్ డిఎస్ అంటే ఉపాధ్యాయ పోస్టులు, కొన్ని కానిస్టేబుల్, ఎస్ఐలు, అలాగే ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు. ఓకే, అలాగే డిఫెన్స్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు. ఇలాగ మన కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, టోటల్గా 1200 అబోవ్ మాకు ఉద్యోగాలు సాధించిన సంస్థ ఓన్లీ గ్రామర్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మాత్రమే. నేను బయటికి వెళ్ళి అది నేను ఎప్పుడు కౌంట్ చేయలేదు, బయట ఇన్స్టిట్యూట్ ఉద్యోగాలు. ఓకే, నా సంస్థలో వచ్చిన ఉద్యోగాలు మాత్రమే మీకు నేను చెప్తున్నాను. అఫ్కోర్స్ ఇవన్నీ మీరు గమనించి మీకు కూడా సక్సెస్ వచ్చే విధంగా నేను ప్రయత్నిస్తాను. ఇట్స్ మై ప్రామిస్. ఓకేనా? అయితే ఒక టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఇందులో ఫస్ట్ ఏంటంటే ఆర్టికల్స్ మనం ఈరోజు స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? రైట్. ఓకే, ఆర్టికల్స్. ఓకే, ఓమేషన్ ఆఫ్ ఆర్టికల్స్ అంటారు.
ఓకే, ఆర్టికల్స్. టాపిక్ నేమ్ ఏంటండి? ఆర్టికల్స్. అయితే ఈ టాపిక్ అనే కాదు, ఏ టాపిక్ అయినా మనం నేర్చుకునే ముందు ఓకే మోడల్ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఆ టాపిక్ నుంచి ఎన్ని విధాలుగా మోడల్ క్వశ్చన్స్ ఇవ్వబోతున్నాడు, ఇచ్చే అవకాశం ఉంది. ముందు దాని మీద ఒక అవగాహన మనకి రావాలి. ఓకే, వెల్ మోడల్ క్వశ్చన్స్ ఇందులో 3 ఉన్నాయండి. మోడల్ క్వశ్చన్స్ 3 ఉన్నాయండి. ఒకటి, ఇది కామన్ మోడల్, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాము. ఇది కామన్ మోడల్, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాము. ఓకే, ఈ మోడల్ ఏమిటంటే డాష్ తర్వాత ఉన్న ఈ నౌను బట్టి ఆర్టికల్ యూజ్ అవుతుందండి. ఓకే, ఇది ఫస్ట్ మోడల్. ఇది ఫస్ట్ మోడల్, నోట్ చేసుకోవాలి తర్వాత మీరు. ఓకే, ఫస్ట్ మోడల్. ఓకే, రెండో మోడల్ ఏమిటంటే ఇచ్చిన సెంటెన్స్ ఈ ఇచ్చిన క్వశ్చన్లో 4 సెంటెన్స్లు ఇస్తాడు. 4 సెంటెన్స్లు ఇచ్చి ఫైండ్ అవుట్ ది కరెక్ట్ ఆర్టికల్ సెంటెన్స్ అంటాడండి. ఓకే స్టూడెంట్స్, ఇచ్చిన క్వశ్చన్లో 4 సెంటెన్స్లు ఉంటాయి. ఈ 4 సెంటెన్స్లోని ఏది కరెక్ట్ సెంటెన్స్ ఆర్టికల్ పరంగా మనల్ని అడుగుతాడనమాట. అంటే 3 రాంగ్స్ ఉంటాయి, 1 రైట్ ఉంటుంది. ఓకే, థర్డ్ వన్, find out the wrong article sentence. ఫైండ్ అవుట్ ది రాంగ్ ఆర్టికల్ సెంటెన్స్. ఇప్పుడు రాంగ్ ఆర్టికల్ సెంటెన్స్ అడుగుతాడు. అంటే ఇచ్చిన సెంటెన్స్లో మనకి ఒకటే రాంగ్ ఉంటుంది, మిగతా 3 రైట్ ఉంటుంది. కానీ ఇక్కడ రైట్ ఉన్నది రాంగ్ అవుతుంది, రాంగ్ ఉన్నది రైట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఈ 3 మోడల్స్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఎస్, ఒకటి ఇది డాష్ ఇచ్చి ఆ నౌను బట్టి ఆర్టికల్ తీసుకుంటాం. రెండోది ఏమిటంటే 4 సెంటెన్స్లు ఇస్తాడు, అందులో 1 మాత్రమే రైట్ ఉంటుంది, ఆ కరెక్ట్ ఏదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. మూడోదేమో రాంగ్ ఆర్టికల్ అడుగుతాడు, 1 మాత్రం రాంగ్ ఉంటుంది, 3 రైట్లు ఉంటుంది, రైట్ ఇక్కడ రాంగ్ రైట్ అవుతుంది. క్వశ్చన్ సరిగా చదవలేదనుకోండి, చదవకపోతే మనకి కన్ఫ్యూజ్ అయిపోయి ఆన్సర్ తప్పు చేసేస్తాం. ఎందుకంటే కాంపిటేటివ్ అంటే మెయిన్ టైం ఇంపార్టెంట్. ఆ విత్ ఇన్ టైంలో మనం పేపర్ ఆన్సర్ చేయాలి. టైం ఎక్కువ ఇస్తే ఎవరైనా ఆన్సర్ చేస్తారు, 90% వెళ్ళిపోతారు ఆలోచించి. కానీ అడవడిగా 30 సెకండ్స్ ఇస్తాడు ఒక్కొక్క ఎగ్జామ్లో బిట్కి, 45 సెకండ్స్ ఇస్తాడు ఒక్కొక్క ఎగ్జామ్లో బిట్కి, 60 సెకండ్స్ ఇస్తాడు ఒక్కొక్క ఎగ్జామ్లో బిట్కి. కాబట్టి ఎంత ఏమైనా సరే మనం 30-35 సెకండ్స్లో బిట్ని ఆన్సర్ చేయగలిగిన క్యాపబిలిటీ సంపాదించాలంటే ఈ మోడల్స్ అన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అది ఓకే, రైట్. ఎస్, ఇప్పుడు ఏఎంది అంటే ఏమిటి మనం క్లారిటీగా తెలుసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, అయితే ఆర్టికల్స్ దేనికి యూజ్ చేస్తాం, ఎక్కడ యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తాం మనం తెలుసుకోవాలి. యాక్చువల్గా ఆర్టికల్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే కౌంటబుల్ థింగ్స్ ముందు మాత్రమే యూజ్ చేస్తాం. అన్కౌంటబుల్ థింగ్స్ ముందు మాత్రం ఆర్టికల్ యూజ్ చేయం. అంటే ఇక్కడ ఏంటి, ఏంది యూజ్ చేసామంటే అది కౌంట్ చేసే అవకాశం ఉందని అర్థం. ఇంతకీ కౌంటబుల్ థింగ్స్ అంటే ఏమిటంటే ఏదైతే 1తో లెక్కబెట్టే అవకాశం ఉందో దాన్ని కౌంటబుల్ థింగ్స్ అంటారు. ఏదైతే 1తో లెక్కబెట్టే అవకాశం లేదో దాన్ని అన్కౌంటబుల్ థింగ్స్ అంటారు. అంటే మనం షాప్కి వెళ్ళినా ఎవరికి ఇచ్చినా అది నెంబర్స్లో ఇస్తాం. ఓకే, 3 పెన్నులు కావాలి, 5 పుస్తకాలు కావాలంటాం. అంటే 5 అనే మాట ఎందుకు యూజ్ చేస్తాం, పుస్తకాలు కౌంటబుల్. 3 అనే మాట ఎందుకు యూజ్ చేస్తాం, పెన్స్ అనేది మాట కౌంటబుల్. అర్థమైంది కదా? కాబట్టి ఏదైతే మన నెంబర్తో ఆ యొక్క వస్తువుని కౌంట్ చేస్తామో అవకాశం ఉందో అక్కడ మాత్రమే ఆర్టికల్ వస్తుంది.
నెంబర్తో కౌంట్ చేయకుండా ఉన్న వాటి ముందు ఆర్టికల్స్ మనకి రావు. ఫర్ ఎగ్జాంపుల్ రైస్, షుగరు, శాండ్, టీ, కాఫీ, గోల్డ్, సిల్వర్ ఇలాంటివి అన్నమాట మెయిన్. అంటే ఇక్కడ మీకు ఏం తెలుసుకున్నారు, కౌంటబుల్ థింగ్స్ ముందు మాత్రమే ఏ ఏంది అనేది యూజ్ చేయాలి. అన్కౌంటబుల్ థింగ్స్ ముందు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఆర్టికల్ మనం యూజ్ చేయకూడదు. ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి, దీనిని కౌంటబుల్ థింగ్స్ ముందు ఉపయోగిస్తారు. బిఫోర్ కౌంటబుల్ థింగ్స్. ఓకే ఫ్రెండ్స్, బిఫోర్ కౌంటబుల్ థింగ్స్. ఎగ్జాంపుల్, ఏ బుక్, an apple, the sun. ఏ బుక్ కౌంటబుల్, an apple కౌంటబుల్, సన్ కూడా కౌంటబుల్. ఓకే, బట్ డోంట్ వరీ అబౌట్ హౌ టు యూజ్ ఏ అండ్ ది, దట్ విల్ బి ఎక్స్ప్లైన్డ్ లేటర్. ఓకే 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 దీనిని కౌంటబుల్ థింగ్స్ ముందు మాత్రమే ఉపయోగిస్తాం, అంటే బిఫోర్ కౌంటబుల్ థింగ్స్. ఎగ్జాంపుల్ ఇవి. ఓకే, నెక్స్ట్ నో ఆర్టికల్, అంటే ఓమిషన్ ఆఫ్ ఆర్టికల్స్. ఒక్కోసారి ఆర్టికల్స్ మనం యూజ్ చేసే అవకాశం ఉండదు. సమ్ టైమ్స్ షుడ్ నాట్ యూజ్ ఎనీ ఆర్టికల్ బిఫోర్ సమ్ వర్డ్స్. సో వాట్ ఆర్ దోస్, వీ హ్యావ్ టు నో దట్ వన్. సో లెట్ us know some examples. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. దీనిని అన్కౌంటబుల్ థింగ్స్ ముందు ఉపయోగిస్తారు. అన్కౌంటబుల్ థింగ్స్ ముందు ఉపయోగిస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రైస్, షుగర్, స్టార్స్, వాటర్, గోల్డ్, సాల్ట్ ఎక్సెట్రా. అంటే వాటిని మనం ఒకటితో లెక్కపెట్టే అవకాశాలు ఉండవు. దీనిని అన్కౌంటబుల్ థింగ్స్ ముందు ఉపయోగిస్తారు. ఇట్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ అన్కౌంటబుల్ థింగ్స్. అండర్స్టాండ్? అంటే ఇప్పుడు ఏం తెలుస్తుంది మీకు, కౌంటబుల్ థింగ్స్ ముందు మాత్రమే ఆర్టికల్ యూజ్ చేస్తాము, అన్కౌంటబుల్ థింగ్స్ ముందు మాత్రం ఆర్టికల్ మనం యూజ్ చేయం. ఓకే, ఈ బిట్ని ఎలా చేయాలంటే, సపోజ్ మనం ఏదైనా ఒక ఆర్టికల్ చేసేటప్పుడు ఓకే, ఇందులో ఈ నౌన్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఈ నౌన్ తర్వాత అదే ఈ డాష్ తర్వాత నౌన్ కౌంటబుల్ అన్కౌంటబుల్ చూసుకోవాలి. అన్కౌంటబుల్ అయితే ఏ కానీ యాన్ కానీ ది కానీ యూజ్ చేస్తాము. కౌంటబుల్ అయితే ఏ కానీ యాన్ కానీ ది కానీ యూజ్ చేస్తాము. అన్కౌంటబుల్ అయితే ఆర్టికల్ ఇక్కడ మనం యూజ్ చేయం. ఓకేనా? అయితే ఇప్పుడు మనకి ఏమిటంటే మెయిన్ చూసి చూడగానే ఈ నౌను కౌంటబులా అన్కౌంటబులా మనకి తెలియాలంటే సో లెట్ us know ద లిస్ట్ ఆఫ్ కౌంటబుల్ థింగ్స్. ఏం చేయాలి, కౌంటబుల్ థింగ్స్ యొక్క లిస్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీకు నేను కౌంటబుల్ థింగ్స్ యొక్క లిస్ట్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఓకే, లిస్ట్ ఆఫ్ కౌంటబుల్ థింగ్స్. ఓకే, లిస్ట్ ఆఫ్ కౌంటబుల్ థింగ్స్ అంటే ప్రపంచంలో ఏవేవి కౌంటబుల్ థింగ్స్గా ఉన్నాయో మనం ఒక లిస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, ఒకటి ప్రొఫెషన్స్ అంటే వృత్తి పేర్లు. ఏదైనా వృత్తి పేరు ఉందనుకోండి, డాష్ తర్వాత
ఆర్టికల్ వస్తుంది. ఎందుకంటే వృత్తి చేసేది మనిషే కదా, మనమే కదా, మరి మనుషులందరూ కౌంటబుల్ కదా. కాబట్టి బిఫోర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్స్ వీ షుడ్ యూస్ ఆర్టికల్. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఏ టీచర్, ఎన్ ఇంజనీర్, ఏ డాక్టర్, ఏ లాయర్. ఓకేనా? ఇలా ఏమిటి, వీళ్ళందరూ కూడా ఎవరు? ప్రొఫెషన్ సంబంధించిన వాళ్ళు. అదే కాకుండా ఏ పొలిటీషియన్, ఏ బిజినెస్ మ్యాన్, ఎన్ అకౌంటెంట్, ఏ సింగర్, ఎన్ యాక్టర్, ఏ బెగ్గర్, ఏ సోల్జర్, ఏ పోలీస్ మ్యాన్. వీళ్ళందరూ ఎవరు? ప్రొఫెషన్ చేసిన వాళ్ళు. అంటే వాళ్ళందరూ కౌంటబుల్ కింద వస్తారు. కాబట్టి వాటి ముందు ఆర్టికల్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్. సెకండ్ వన్, బర్డ్స్, పక్షులు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ పీకాక్, ఏ డక్, ఏ హెన్, ఏ స్పారో, ఏ ప్యారెట్. అంటే ఏ పక్షి పేరు ముందైనా ఆర్టికల్ మనం యూజ్ చేసుకోవచ్చును. బర్డ్స్ది. ఇదేమో ప్రొఫెషన్స్. ఈ రెండు కూడా రాసుకోవాలి. ఓకేనా? ఎస్. థర్డ్ వన్, యానిమల్స్. యానిమల్స్ కూడా కౌంటబుల్ కిందే తీసుకోవాలి. కౌంటబుల్ అది. యానిమల్స్ కౌంట్ చేయగలం కదా. డాగ్స్, క్యాట్స్, ర్యాట్స్, పిగ్స్, ఎలిఫెంట్స్, హార్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ an elephant, a dog, a rat, a horse, etc. ఓకే, ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చింది, వాటి కోసం ఆలోచించొద్దు. నేను దాని గురించి ఏం డిస్కస్ చేయలేదు. ఇక్కడ మనం ఏంటి, అడ్రస్ ఆఫ్ ద ఆర్టికల్స్ కోసం డిస్కస్ చేస్తున్నాం. ఎక్కడ ఆర్టికల్స్ వస్తుందో దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. అంటే ఆర్టికల్స్ వచ్చే సిచ్యువేషన్ని మీకు నేను చెప్తున్నాను. ప్రొఫెషన్స్, బర్డ్స్, యానిమల్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ థింగ్స్, వస్తువులు. మళ్ళీ ఈ వస్తువు దగ్గరకు వచ్చేసరికి అది కౌంటబుల్లో ఉందా, అన్కౌంటబుల్లో ఉందా మనం తెలుసుకోవాలి. ఓకేనా? సో కౌంటబుల్ ముందే మన ఆర్టికల్ యూజ్ చేయాలి. మరి కౌంటబుల్ అంటే మీకు ఏం చెప్పాను, క్లూ ఏది ఇచ్చాను? నెంబర్తో కౌంట్ చేసే విధంగా ఉంటేనే అది కౌంటబుల్ థింగ్ అవుతుంది, లేదా అన్కౌంటబుల్ థింగ్స్గా తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏ టేబుల్, ఫర్ ఎగ్జాంపుల్ యాన్ ఇంక్ బాటిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ చైర్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏ మ్యాంగో. ఓకేనా? ఇవి చాలా ఉన్నాయి. ఏ మొబైల్, ఏ టేబుల్, ఓకే, ఏ టెక్స్ట్ బుక్ కౌంట్ చేయమా? ఇలాగా కౌంట్ చేసిన ప్రతి వస్తువు ముందు ఏమొస్తుంది మనకి, ఆర్టికల్ వస్తుంది. ఇది నోట్ చేసుకుంటారు. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, క్వాలిటీ అంటే గుణం. నెక్స్ట్ వన్, క్వాలిటీ. క్వాలిటీ అంటే గుణం, అంటే అది యాడ్జెక్టివ్. ఈ యాడ్జెక్టివ్స్ అన్నీ కూడా మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ టాపిక్లో శుభ్రంగా నేర్చుకుంటాం. గుడ్, బెటర్, బెస్ట్, టాల్, టాలర్, టాలెస్ట్, రిచ్, రిచర్, రిచెస్ట్, పూర్, పూరర్, పూరెస్ట్, క్లవర్, క్లవరర్, క్లవరెస్ట్, ఇంపార్టెంట్, మోర్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, ఇంటెలిజెంట్, మోర్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్. ఓకే, మచ్, మోర్, మోస్ట్, ఇలాగా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ టాపిక్లో నేర్చుకుంటాం. వాటినే మనం సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ కూడా ఉపయోగిస్తాం. కంగారే పడవసరం లేదు, జస్ట్ స్టార్టింగ్లో ఉన్నాం. క్వాలిటీ అంటే గుణం,
గుణం ఎవరికి ఉంటుంది? మనిషికి ఉంటుంది, జంతువుకు ఉంటుంది, పక్షికి ఉంటుంది, వస్తువుకు ఉంటుంది. అవి కౌంటబుల్ కాబట్టి జనరల్గా వాటి మనం ఆర్టికల్ మనం యూజ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ గుడ్ స్టూడెంట్. ఈ గుడ్ అనేది గుణం, ఇది క్వాలిటీ అంటే గుణం, ఇది గుణం. ఈ గుడ్ అనేది గుణం, క్వాలిటీ. ఇక్కడ ఎవరు? స్టూడెంట్. స్టూడెంట్ కౌంటబుల్ కదా. ఓకే, an important question. An important question. ఓకే, ఇక్కడ యాన్ ఆర్టికల్, ఇంపార్టెంట్ అనేది క్వాలిటీ అంటే గుణం. ఓకే, అలాగే ఈ రిచ్ మ్యాన్, ఈ పూర్ గర్ల్. ఈ రిచ్ పూర్ అనేది ఏంటి? క్వాలిటీ. దాన్ని బట్టి ఆర్టికల్ ఏ వస్తుంది యాన్ వస్తుందని మనకు డిసైడ్ అవుతుంది. ఇంకా దాని గురించి వరీ అవ్వద్దు, ఇంకా చెప్తాం, ప్రాబ్లం కూడా అసలు లేదు. ఇంకా ఏ అని గురించి నేను డిస్కస్ చేయలేదు, వాడి యొక్క ఇంట్రడక్షన్ క్లాస్ నేను మీకు చెప్తున్నాను. ఓకే, ఇది క్వాలిటీ. ఓకే, మొత్తం మనకి 4 అయ్యావా? అయ్యవా? ఓకే, ఓకే. ఇప్పుడు 6th వన్, ప్లేస్. 6th వన్ ఏంటి? ప్లేస్. దీంతో లాస్ట్. ఇవి 2 రకాలు. ఇవి 2 రకాలు. దే ఆర్ 2 types. They are 2 types. Understand? Okay. 1, వర్కింగ్ ప్లేస్. వర్కింగ్ ప్లేస్ అంటే ఆ ప్లేస్కి వెళ్ళి పనిచేసి మనం వెనక్కి వచ్చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, స్కూలు, కాలేజు, ఇన్స్టిట్యూట్, టెంపుల్, మసీదు, చర్చ్. ఓకే, ప్లే గ్రౌండ్, లైబ్రరీ, ఆఫీసు, బ్యాంక్, ఇవన్నీ కూడా ఏంటి మనకి? థియేటర్. ఇవన్నీ కూడా ఏంటి మనకి? వర్కింగ్ ప్లేస్. ఇలాంటి వర్కింగ్ ప్లేస్ ముందు ఆర్టికల్ మనం యూజ్ చేయొచ్చు. అది ఏదనేది నేను ఫ్యూచర్లో చెప్తా. ప్రజెంట్ ఏంటి? ఆర్టికల్స్ ఎక్కడ వస్తుందో అడ్రస్ మనం కనుక్కుంటున్నాం. అండర్స్టాండ్? ఓకే, వీటి ముందు ఆర్టికల్ ఉపయోగించవచ్చును. ఆర్టికల్ ఉపయోగించవచ్చును. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కాలేజ్, an institute, a playground, a library లేదా ఏ మార్కెట్, an ఆఫీస్. ఏమిటండి? an ఆఫీస్. ఇవన్నీ ఏమిటి? వర్కింగ్ ప్లేసెస్. ఇలాంటివి చాలా ఉన్నాయి మనకు తెలుసు. వీ నో వాట్ ఆర్ ద వర్కింగ్ ప్లేసెస్. సో బిఫోర్ దమ్ వీ హ్యావ్ టు యూస్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్టికల్స్, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకేనా? ప్లేస్ ఇవి 2 రకాలు. దే ఆర్ 2 types. ఓకే, వర్కింగ్ ప్లేస్. ఫస్ట్ వన్ ఏంటి? వర్కింగ్ ప్లేస్. దానికి ఎగ్జాంపుల్ ఏ కాలేజ్, an ఇన్స్టిట్యూట్, ఏ ప్లే గ్రౌండ్, ఏ మార్కెట్, an ఆఫీస్, ఏ బ్యాంక్, ఏ థియేటర్. ఓకే, దేర్ ఆర్ సో మెనీ. ఓకే, అండర్స్టాండ్? రైట్. నెక్స్ట్, ఇదే ప్లేస్లో మరొకటి ఉంది. సెకండ్ ప్లేస్, రెసిడెన్షియల్ ప్లేస్. ద సెకండ్ వన్ ఈజ్ రెసిడెన్షియల్ ప్లేస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెసిడెన్షియల్ ప్లేస్? వేర్ వీ లివ్, దట్ ఈస్ కాల్డ్ రెసిడెన్షియల్ ప్లేస్. అఫ్ కోర్స్ అది స్ట్రీట్ కావచ్చు, నేమ్ ఆఫ్ ది స్ట్రీట్ కావచ్చు, విలేజ్ కావచ్చు, నేమ్ ఆఫ్ ద విలేజ్ కావచ్చు, కంట్రీ కావచ్చు, నేమ్ ఆఫ్ ది కంట్రీ కావచ్చు. అండర్స్టాండ్?
రెసిడెన్షియల్ ప్లేస్ అంటే ఏమిటి? మనము నివసించే ప్లేస్ని ఏమంటారు? రెసిడెన్షియల్ ప్లేస్ అంటారు. అండర్స్టాండ్? అయితే ఈ రెసిడెన్షియల్ ప్లేస్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. దే ఆర్ 2 కైండ్స్. దే ఆర్ 2 కైండ్స్. ఇవి 2 రకాలు. దే ఆర్ 2 కైండ్స్. ఓకే. 1 ప్రాపర్ నౌన్. ఒకటి ప్రాపర్ నౌన్, 2 కామన్ నౌన్. ఓకే. 1 ఈజ్ ప్రాపర్ నౌన్, అండ్ 1 ఈజ్ కామన్ నౌన్. ఈ ప్రాపర్ నౌన్, కామన్ నౌన్ అంటే ఏమిటి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనం తెలుసుకోవాలి. వీ హ్యావ్ టు నో వేర్ దే ఫ్రమ్. ఓకే. అవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒక భాగం. దే బిలాంగ్ టు పార్ట్స్ ఆఫ్ స్పీచ్. దేర్ ఆర్ 8 కైండ్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ద ఫస్ట్ వన్ ఈజ్ నౌన్. ఆ నౌన్లో 5 రకాలు. దే ఆర్ 5 కైండ్స్ ఆఫ్ నౌన్స్. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, యాబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్, కలెక్టివ్ నౌన్ అని ఒక 5 నౌన్స్ ఉన్నాయి. అవన్నీ చెప్తాలండి. ఎక్కడ అవసరం కూడా అలా చెప్పుకుంటూ పోతే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వెళ్ళేసరికి 80% మనకు వచ్చేస్తుంది. 20% మనం కష్టపడాలి. అది 80, 20, 100% అని చెప్తాంలేండి, నేను కాదనలే. కాకపోతే మనం ప్రతి టాపిక్లో ఏదో ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ అలా ముందుకి వెళ్తూ ఉంటాం అన్నమాట. సో దానివల్ల మనం వదిలేవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రాపర్ నౌన్, కామన్ నౌన్ అంటే తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే. ప్రాపర్ నౌన్ అంటే ఆ ప్లేస్ యొక్క పేరు పెట్టి పిలుస్తుందని ప్రాపర్ నౌన్ అంటారు. మనం ఏదో బస్సు ఎక్కుతాం లేదా ఆటో ఎక్కుతాం. మరి బస్సు ఎక్కినా, ఆటో ఎక్కినా మనం ఆ డ్రైవర్కి, కండక్టర్కి మనం ప్లేస్ పేరు చెప్పాలి కదా. సింహాచలం, విశాఖపట్నం, విజయనగరం, బొబ్బిలి, రాజాం, టెక్కలి, ఓకే, శ్రీకాకుళం అని ఏదో పేరు చెప్తాం. ఇవన్నీ ఊరి పేర్లే. కామన్ కదండి ఊరి పేర్లు అంటాం, కానీ ఊరికో పేరు ఉంది కదా. ఓకే. అలాగే ఏదో ఒక వీధి పేరు చెప్తాం, ఏదో ఒక వీధి పేరు చెప్తాం. ఓకే. గాంధీనగర్ వీధి అని, ఓకే, ఎస్విఎన్ కాలనీ అని, ఓకే, ఇలాగా జగదాంబ కాలనీ అని, ఓకే, అలకానంద విలేజ్ అని, ఇది ఆ వీధి పేరు అలకానంద కాలనీ అని, ఇలా చెప్తాం అనమాట. అంటే ఏమిటి ఇక్కడ మెయిన్, మనం ఎప్పుడైతే ఆ పర్టికులర్ ప్లేస్ యొక్క పేరు చెప్పామో, అది కాలనీ కావచ్చు, విలేజ్ కావచ్చు, సిటీ కావచ్చు, కంట్రీ కావచ్చు, అదే మనకేమవుతుందంటే ప్రాపర్ నౌన్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ప్రాపర్ నౌన్. ఓకే. అంటే ఇదేంటి, ఆ ప్లేస్ యొక్క పేరుని పర్టికులర్గా తెలియజేస్తుంది. ఇది ఆ ప్లేస్ యొక్క పేరును వివరించను. ఇట్ ఎక్స్ప్రెసెస్ ద నేమ్ ఆఫ్ ద ప్లేస్. ద నేమ్ ఆఫ్ ద ప్లేస్ వివరించను. కానీ ఆర్టికల్ ఉపయోగించరాదు. కానీ ఆర్టికల్ ఉపయోగించరాదు. కానీ ఆర్టికల్ ఉపయోగించరాదు. బట్ వీ షుడ్ నాట్ యూజ్ ఎనీ ఆర్టికల్. ఇది ఆ ప్లేస్ యొక్క పేరును వివరించను, కానీ ఆర్టికల్ ఉపయోగించరాదు. ఇట్ ఎక్స్ప్రెసెస్ ద నేమ్ ఆఫ్ ది ప్లేస్ బట్ షుడ్ నాట్ యూజ్ ఎనీ ఆర్టికల్. ఓకే. ఓకే. ఎగ్జాంపుల్, they live in dash విశాఖపట్నం. they live in dash విశాఖపట్నం. విశాఖపట్నం అనేది ప్రాపర్ నౌన్. ఓకే. విశాఖపట్నం అనేది ఏమిటండి, ప్రాపర్ నౌన్. అందువల్ల ఆర్టికల్ ఇక్కడ మనం యూజ్ చేయకూడదు. ఓకే. నెక్స్ట్ వన్, మరొక ఎగ్జాంపుల్. హీ హ్యాజ్ ఏ హౌస్ ఎట్ డాష్ గాంధీనగర్ కాలనీ. గాంధీనగర్ కాలనీ, అతనికి గాంధీనగర్ కాలనీ ఇల్లు ఉంది.
గాంధీనగర్ కాలనీ అనేది ప్రాపర్ నౌన్ కదా, కాబట్టి ఆర్టికల్ ఇక్కడ రాదు. అర్థమైందిలే చెప్పండి. అది అమెరికా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, ఏదైనా ప్రాపర్ నౌన్ అంటే ఆ ఊరి పేరు కానీ లేకపోతే గ్రామం పేరు కానీ సిటీ పేరు కానీ చెప్పేటప్పుడు దాని ముందు ఆర్టికల్ మనం యూజ్ చేయకూడదు. ఓకేనా? అంటే పలానా యొక్క పేరును తెలియజేస్తుంది. అది ఏ పేరు? ఒక నేమ్ ఆఫ్ ద విలేజ్, స్ట్రీట్, కంట్రీ, సిటీ, టౌన్, ఎక్సెట్రా, స్టేట్. క్యాచ్ చేశారా? దట్ ఈస్ వాట్ ప్రాపర్ నౌన్. ఓకే, నెక్స్ట్ కామన్ నౌన్. The second one is common noun. Common. Okay. కామన్ నౌన్. ఒకటోది కామన్ నౌన్. ఇది ప్రతి ప్లేస్ను కామన్గా తెలియజేయను. ఇది ప్రతి ప్లేస్ని కామన్గా తెలియజేస్తుంది. అందువల్ల ఇక్కడ ఆర్టికల్ ఉపయోగించవచ్చు. అందువలన ఆర్టికల్ ఉపయోగించవచ్చు. ఆర్టికల్ ఉపయోగించవచ్చును. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ విలేజ్, ఏ స్ట్రీట్, ఏ సిటీ, ఏ కంట్రీ, ఏ కాలనీ. ఓకే, రెండోది ప్రాపర్ నౌన్. రెండోది ఏమిటి? ప్రాపర్ నౌన్. ఇది ఆ ప్రదేశం యొక్క పేరును తెలియజేయను. ఆ ప్రదేశం యొక్క పేరును తెలియజేయను. అందువలన ఆర్టికల్ ఉపయోగించరాదు. అందువలన ఆర్టికల్ ఉపయోగించరాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్క్స్ ఇన్ డాష్ విశాఖపట్నం. ఓకే, ఇక్కడ ఆర్టికల్ రాదు. ఇన్ డాష్ సిటీ అన్నామనుకోండి, ఇక్కడ ఆర్టికల్ వస్తుంది. సిటీ అంటే కామన్ నౌన్. సిటీ అంటే ఏమిటి? కామన్ నౌన్. విశాఖపట్నం అనేది ప్రాపర్ నౌన్, పిఎన్. ప్రాపర్ నౌన్ అక్కడ రాశాను, పిఎన్ అని రాశాను. అలాగే షీ వాజ్ బోర్న్ ఇన్ డాష్ రామవరం విలేజ్. రామవరం విలేజ్ లేదా ఎట్ రామవరం విలేజ్ లేదా ఇన్ డాష్ విలేజ్ అని ఉంది. కాబట్టి ఇక్కడ ఆర్టికల్ రాదు, ఇక్కడ ఆర్టికల్ వస్తుంది. ఎందుకంటే ఇది కామను, ఇది కామను, ఇది ప్రాపర్. పిఎన్ అంటే పిఎన్ అంటే షార్ట్కట్లో ప్రాపర్ నౌన్. ఇది కామన్ నౌన్కి ప్రాపర్ నౌన్కి ఉన్న ఉద్దేశం. అర్థమైందా? ఓకే.
నెక్స్ట్ వన్, ఏ యాన్ అంటే అర్థం తెలుసుకోవాలి. ఏ యాన్ అంటే అర్థం తెలుసుకోవాలి. వీటికి అర్థం ఒకటి అంటే వన్ అంటే దీనిని సింగులర్ నౌన్ ముందు ఉపయోగించాలి. దీనిని సింగులర్ నౌన్ ముందు ఉపయోగించాలి. ఎందుకంటే ఏ అంటే వన్ అని అర్థం కదా, వన్ అంటే సింగులర్ కదా, కాబట్టి సింగులర్ నౌన్ ముందే ఉపయోగించాలి. అండర్స్టాండ్? ఫర్ ఎగ్జాంపుల్, ఏ బుక్, యాన్ యాపిల్, ఏ పెన్, యాన్ ఇంక్ బాటిల్, యాన్ ఇంక్ బాటిల్. అండర్స్టాండ్? ఓకే. నెక్స్ట్ వన్, దీనికి అర్థం ఒక్కటే లేదా అనేకములు కలసిన ఒక ప్రత్యేకమైన గ్రూప్. ఒక్కటే లేదా అనేకములు కలిసిన ఒక ప్రత్యేకమైన గ్రూప్. ఓకే. ఒకటికి తేడా ఉంది. ఒకటి అనగా సాధారణమైన వస్తువులు, ఒకదానిని పోలిన వస్తువులు అనేకములు ఉంటాయి, వాటి ముందు ఏ కానీ యాన్ కానీ వస్తుంది. కానీ ఒక్కటే అంటే ఓన్లీ అంటే కేవలము, అంటే నథింగ్ ఇట్ ఇన్ ద వరల్డ్, లైక్ ఇట్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్, నథింగ్ ఇట్ ఇన్ ద వరల్డ్. దీనిలో ఏ వస్తువు కూడా లేదు. అప్పుడు ఏమవుతుంది? ఒక్కటే అవుతుంది. అది ఒక్కటికి ఉన్న తేడా. ఒకటి అనగా ఒకదానిని పోలిన వస్తువులు అనేకములు ఉంటాయి. ఒక్కటే అనగా ఒకదానిని పోలిన వస్తువు ఇంకెక్కడ ప్రపంచంలో ఉండదు. అలాగే అనేకములు కలిసిన ఒక ప్రత్యేకమైన గ్రూపు అంటే సింగులర్ ప్లూరల్. అంటే దీన్ని సింగులర్ ముందు యూజ్ చేయొచ్చు, ప్లూరల్ ముందు యూజ్ చేయొచ్చు. దీనిని సింగులర్ మరియు ప్లూరల్ ముందు యూజ్ చేయవచ్చు, ప్లూరల్ ముందు ఉపయోగించవచ్చును. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ది సన్, ది మూన్, ది ఎర్త్, ది స్కై, ఇవన్నీ ఒకటే కదా. అలాగే ఎగ్జాంపుల్, ది నీగ్రోస్, ది వైట్ పీపుల్, ది బ్లాక్ పీపుల్, ది ఇండియన్స్, ది అమెరికన్స్, ది రష్యన్స్, ఇవన్నీ ఒక అనేకం కలిసిన గ్రూప్, ఒక ప్రత్యేకమైన గ్రూపు. ఇది ఒక ప్రత్యేకమైన వస్తువు. అందువల్ల ఏంటంటే ఇక్కడ ది అనేది సింగులర్ ముందు యూజ్ చేయొచ్చు, ప్లూరల్ ముందు యూజ్ చేయొచ్చు. ఏ అని మాత్రం కేవలం సింగులర్ ముందే యూజ్ చేయాలి. ఓకే కదా. ఇప్పుడు దీని మీద బిట్ ఎలా ఇస్తాడో చెప్తాను, బిట్ ఎలా ఆన్సర్ చేయాలో చెప్తాను. ఓకే. సపోజ్ ఇది సెంటెన్స్ అనుకోండి. ఈ సెంటెన్స్ డాష్ తర్వాత ఒక నౌన్ ఉంది. ఓకే. ఈ నౌన్ సింగులరా ప్లూరలా మనం చూసుకోవాలి. ఇది సింగులర్ అయితే మనం దీని ముందు ఈ నౌను డాష్ తర్వాత ఒక నౌన్ ఉంది.
ఓకే, ఈ నౌన్ కౌంటబుల్ అన్కౌంటబుల్ చూసుకోవాలి. అన్కౌంటబుల్ అయితే ఆర్టికల్ యూజ్ చేయకూడదు. కౌంటబుల్లో ఉండి అది ప్లూరల్ అయితే ఏ అని రాదు, ది వస్తుంది. ఇచ్చిన సెంటెన్స్లో డాష్ తరపున నౌన్ కౌంటబుల్ అన్కౌంటబుల్ చూసుకోవాలి. అది అన్కౌంటబుల్ అయితే ఆర్టికల్ మనకి రాదు. అది కౌంటబుల్ అయితే అది సింగులర్ ప్లూరల్ చూసుకోవాలి. అది ప్లూరల్ అయితే మనకి ఏ అని రాదు, ది వస్తుంది. ఒక్కోసారి ప్లూరల్ అయినా నో ఆర్టికల్ కూడా వస్తుంది. ఎందుకు వస్తుందో ఫ్యూచర్లో చెప్తాను. సపోజ్ సింగులర్ అనుకోండి, అప్పుడు ఏ రావచ్చు, యాన్ రావచ్చు, ది రావచ్చు. మరొకసారి చెప్తాను చూడండి. డాష్ తర్వాత ఉన్న నౌను కౌంటబులా అన్కౌంటబులా చూసుకోవాలి. అన్కౌంటబుల్ అయితే ఆర్టికల్ రాదు. కౌంటబుల్లో ఉండి ప్లూరల్ అయితే ఏ యాన్ రాదు, ఎందుకంటే సింగులర్ కాబట్టి. ఓకే, అప్పుడు ది కానీ మరియు నో ఆర్టికల్ కానీ వస్తుంది. ఒక్కోసారి కౌంటబుల్ ప్లూరల్ ముందు కూడా నో ఆర్టికల్ వస్తుంది. ఎందుకు వస్తుందని తర్వాత చెప్తాను. ఒకవేళ ఇది సింగులర్లో ఉందనుకోండి, కౌంటబుల్ సింగులర్లో ఉంటే తప్పదు, ఏ వస్తుందో, యాన్ వస్తుందో, ది వస్తుందో మనం తెలుసుకోవాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ 2. టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ 2. ఒకటి డెఫినెట్ ఆర్టికల్, ది. 2 ఇండెఫినిట్ ఆర్టికల్ ఏఎన్. డెఫినెట్ ది, ఇండెఫినిట్ ఆర్టికల్ ఏఎన్. డెఫినెట్ అంటే ఏమిటంటే ఇది ఫలానా అని రుజువు చెయ్యను మరియు ప్రత్యేకతను తెలియజేయను. ప్రత్యేకతను తెలియజేయ, ఇది ఫలానా రుజువు చేస్తుంది, ప్రత్యేకతను తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ది సన్ గివ్స్ లైట్. ది తాజ్ మహల్ ఈజ్ one of the wonders. The Taj Mahal is one of the wonders. The Ramayana is a holy book. The Ramayana is a holy book. అంటే ఇక్కడ కాంతిని సూర్యుడు ఇస్తున్నాడని రుజువైంది. ఇక్కడ అద్భుతాల్లో తాజ్మహల్ ఒకటని రుజువు చేశారు. ఇక్కడ రామాయణం అనేది ఒక పవిత్రమైన గ్రంథం కాబట్టి ది వచ్చింది. అంటే ప్రత్యేకతలు ఎక్కడున్నా ది వస్తుంది, రుజువు చేస్తే ది వస్తుంది. ఓకే, ఇకపోతే ఇది ఫలానా అని రుజువు కాదు మరియు ఆర్డినరీ థింగ్స్ను తెలియజేయను. ఆర్డినరీ థింగ్స్ని తెలియజేస్తుంది. ఆర్డినరీగా ఉంటుంది ఎక్కడ పడితే అక్కడే. మరి సన్ ఆర్డినరీ, ఎక్స్ట్రాడినరీ కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఏ టీచర్. హీ ఈజ్ ఏ టీచర్. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఏ బుక్. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ ఎన్ యాక్టర్. ఈజ్ అన్ యాక్టర్. ఇలాగా మనం టీచర్ అంటే ఇక్కడ తను ఉపాధ్యాయుడు తప్ప ఇంకేం చెప్పలేదు. ఆ ఉపాధ్యాయుడు ఏమైనా ఉత్తమ ఉపాధ్యాయుడు పదవులు సాధించాడని చెప్పానా, బాగా పాఠాలు బోధించాడని చెప్పానా, ఏమీ చెప్పలేదు. అలాగే దిస్ ఈజ్ ఏ బుక్ అన్నాను, ఈ బుక్ అబ్దుల్ కలాం గారు రాశారని చెప్పానా, లేదా ఈ బుక్ నీకు సంబంధించిందని చెప్పానా, ఎవరికి చెప్పలేదు. అలాగే ఆమె యాక్టర్ అని చెప్పా. ఆమె యాక్టర్ అనేది బాలీవుడ్లోనే, హాలీవుడ్లోనే, టాలీవుడ్లోనే చెప్పలేదుగా. అంటే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, వాటికి ప్రత్యేకత అనేది ఉండదు. ఇలా ప్రత్యేకత లేకపోతే ఆర్టికల్ మనకి ఏ కానీ యాన్ కానీ యూజ్ చేయాలి. ప్రత్యేకత ఉంటేనే ది యూజ్ చేస్తాం. ఓకేనా? వెల్,
ఇకపోతే డెఫినెట్ ఆర్టికల్లోని ఇండెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఎప్పుడు ది సన్నే ఏ సన్ అన్నామంటే ఓకే ఇలాంటి సన్ ఇంకో దగ్గర ఉండాలి. యాన్ ఎర్త్ అన్నామంటే ఇలాంటి భూమి ఇంకో దగ్గర ఉండాలి. ఉన్నది ఒకటే భూమి, ఉన్నది ఒకటే సూర్యుడు, ఉన్నది ఒకటే చంద్రుడు. కాబట్టి అక్కడ ది తప్ప ఇంకేమీ రాదు. ఓకేనా? అలాగే ఏ తాజ్మహల్ అన్నామంటే ఇంకో తాజ్మహల్ ఎక్కడో ఉండాలి, అది కూడా అద్భుతమే ఉండాలి. ఏ చైనా వాళ్ళు అన్నామంటే ఇంకో చైనా వాళ్ళు ఎక్కడో ఉండాలి. అది వండర్స్ అని ఎప్పుడో ప్రపంచంలో రికార్డు సృష్టించింది కాబట్టి అక్కడ ఎప్పుడు కూడా దిగి వస్తుంది. ఇక్కడ అలా కాదు. ఏ టీచర్ అంటే అలాంటి టీచర్లు చాలామంది, ఏ బుక్ అంటే అలాంటి బుక్కులు చాలా ఉన్నాయి, ఏ యాక్టర్ అంటే అలాంటి యాక్టర్లు చాలా ఉన్నారని అర్థం అనమాట. కాబట్టి ఇది ఆర్డినరీలో ఉంది కాబట్టి ఏ కానీ యాన్ కానీ వస్తుంది, ఇది ఎక్స్ట్రాడినరీ ఉంది కాబట్టి ది వస్తుంది. కాబట్టి యాన్ ప్లేస్లో ది ప్లేస్లో ఏ యాన్ వచ్చే అవకాశం లేదు, కానీ యాన్ ప్లేస్లో ది వచ్చే అవకాశం మాత్రం ఉంది. ఎందుకంటే ఏదైనా రుజువు చేస్తే అక్కడ ది మాత్రం కంపల్సరీగా మనకి వస్తుంది. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి ఇప్పుడు అంటే ఇండెఫినెట్ని డెఫినెట్ చేయడం ఎలాగా. డెఫినెట్ అయితే కంపల్సరీగా ది వస్తుంది. అది బుక్ అయినా ది వస్తుంది, టీచర్ అయినా ది వస్తుంది, ఓకే డివోర్స్ డాగ్ అయినా ది వస్తుంది, పెన్ అయినా ది వస్తుంది. కారణం ఏంటి? రుజువైన ప్రతి చోట ఏమొస్తుంది? ది వస్తుంది. అయితే ఇంతకీ ఆ రుజువు ఎలా అవుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఈ యొక్క సిచ్యువేషన్లోని నిజం తెలియక చాలామంది విద్యార్థులు ఎలా ఫాలో అవుతున్నారంటే ఏఈ ఐఓఈ వస్తే యాన్ యూజ్ చేద్దాం, మిగతా వాటితో వస్తే ఏ యూజ్ చేద్దాం, ది అనేది ఒక 12-13 రూల్స్ యూజ్ చేస్తున్నారు, చదువుకుంటున్నారు. సపోజ్ యూనివర్సల్ థింగ్స్ ముందు ది సన్, ది మూన్, హోలీ బుక్స్ ముందు ది రామాయణం, ది మహాభారతం, ది బైబుల్, హోలీ రివర్స్ ముందు ది గ్యాంజెస్, ది గోదావరి, ఇలాంటివి ఒక 12-13 బైహార్ట్ చేసి అది వస్తేనే ది పెడుతున్నారు, లేదా ఏఈ ఐఓఈ వస్తే యాన్ పెడుతున్నారు, లేదా మిగతా వస్తే ఏ పెడుతున్నారు. అంటే వబుల్స్ వస్తే యాన్, కాన్సనెంట్స్ వస్తే ఏ పెడుతున్నారు. అలా చేయడం వల్ల లక్కీగా పడితే పడుతుంది, లేకపోలేదు. కాంపిటేటివ్ ఎప్పుడు లక్ ఉండకూడదు, కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్తో సబ్జెక్ట్ నేర్చుకుంటేనే మనం కాంపిటేటివ్లో సక్సెస్ అవుతాం. ఓకే గాల్లో దేవం పెట్టి దేవుడా అంటే అది పనికిరాదు. మనం కూడా హెల్ప్ చేసి మనం కూడా దాన్ని ఓకే హార్డ్ వర్క్ చేస్తే దేవుడు మనకు సపోర్ట్ చేస్తాడు. వితౌట్ అవర్ హార్డ్ వర్క్ ఓకే నో గాడ్ హెల్ప్స్ అస్. అండర్స్టాండ్? కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇప్పుడు చేయవలసింది ఇండెఫినెట్ని డెఫినెట్ మార్చడం ఎలాగనేది మన యొక్క సిద్ధాంతం. అప్పుడు ఏం చేయాలంటే డెఫినెట్ ఆర్టికల్స్లో మనకి 25+ రూల్స్ ఉన్నాయి. అందులో ఒక రూల్ ఏమిటంటే దాని పని ఏమిటంటే అది వాక్యంలో ఉన్నదంటే అక్కడ ఇండెఫినెట్లో ఉన్నదాన్ని కూడా డెఫినెట్ మార్చేస్తుంది. అక్కడ ఏఎన్ ప్లేస్లో ది కంపల్సరీ రావాల్సిందే. అది దాని యొక్క డ్యూటీ. ఒక రూల్ ఉంది, ఆ రూల్ అనేది ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. ఏమిటా రూల్ యొక్క పని? ఇండెఫినెట్ని డెఫినెట్ మార్చడం ఆ రూల్ యొక్క పని. ఇప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఇండెఫినెట్ని డెఫినెట్ మార్చడం దాని యొక్క పని. ఇంతకీ ఏమిటి చూడండి. ఆ ఇండెఫినెట్ని డెఫినెట్ మార్చే రూల్ ఏమిటంటే రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్ ఓకే, ఇవి రిలేటివ్ ప్రొనౌన్స్. ఓకే, సమ్టైమ్స్ దే ఆర్ యూజ్డ్ యాజ్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్. అంటే స్టార్టింగ్లో వస్తే వాట్ ఆర్ యూ డూయింగ్, విచ్ క్లాస్ ఆర్ యూ స్టడింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్, హూ ఆర్ యూ అనేటప్పుడు ఈ ఆర్టికల్ సంబంధం లేదు. మరి రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే ఎలా అంటే ఇది 2 వాక్యాల మధ్యలో ఉపయోగిస్తాం అనమాట. వీటిని 2 వాక్యాల మధ్యలో యూజ్ చేస్తాం. అప్పుడు కంపల్సరీగా ఇక్కడ ది మాత్రమే మనకి వస్తుంది. ఇది ఉంటే కంపల్సరీ మనం ది అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే మధ్యలో ఉంటుంది, అప్పుడు కంపల్సరీగా ది అనే ఆర్టికల్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, ఓకేనా? వెల్, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ చెప్పే ముందు డెఫినేషన్ కావాలి కదా. వాట్ ఈస్ ద రిలేషన్ రిలేటివ్ ప్రొనౌన్స్ అనేది మన డెఫినేషన్ కావాలి కదా. ఇది సబ్జెక్ట్కి వస్తువు లేదా పని అంటే వర్క్, థింగ్ మధ్య ఉన్న రిలేషన్ తెలియజేయను. మధ్య ఉన్న రిలేషన్ తెలియజేస్తుంది. సబ్జెక్ట్కి వస్తువు లేదా పనికి మధ్య ఉన్న రిలేషన్ని తెలియజేస్తుంది. అప్పుడు కంపల్సరీ డి యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ డాష్ బుక్. జనరల్గా ఏ బుక్
ఇది ఆర్డినరీ. అంటే ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ లేదు, ఈ సెంటెన్స్లో రిలేటివ్ ప్రొనౌన్ లేదు. ఇదే సెంటెన్స్లో దిస్ ఈజ్ డాష్ బుక్ వాట్ ఐ నీడ్ అని ఉందనుకోండి, దిస్ ఈజ్ డాష్ బుక్ వాట్ ఐ నీడ్ అని ఉందనుకోండి, ఇక్కడ వాట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. అంటే ఈ సబ్జెక్ట్ ఐకి ఈ బుక్కి మధ్యన ఉన్న రిలేషన్ తెలియజేసింది కాబట్టి ఇక్కడ కంపల్సరీగా ది వస్తుంది. ఇందులో ఏమీ లేదు కాబట్టి ఆర్డినరీ, ఇది ఎక్స్ట్రా ఆర్డినరీ ది వచ్చింది. అర్థమైంది కదా? ఓకేనా? ఇక్కడ ఏ బుక్, ఇక్కడేమో ది బుక్. కారణం ఏంటి? రిలేటివ్ ప్రొనౌన్. తర్వాత నోట్ చేసుకోండి. ఓకే, తర్వాత he is a dash actor. యాన్ యాక్టర్ కదా, అంటే ఇది ఆర్డినరీ, అది ఆర్డినరీ. ఓకే, హీ ఈజ్ డాష్ యాక్టర్ హూ యాక్ట్స్ వెల్ అన్నాను. ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్. ఓకే, ఇక్కడ ఎవరైతే ఈ యాక్టర్ ఉన్నారో ఇతను బాగా యాక్ట్ చేస్తాడనేది ఇక్కడ హూ అనేది ఇండెఫినిట్. అంటే ఇక్కడ ఒక పర్సన్, ఆ పర్సన్ ఎవరు? ఇతనని తెలియజేసింది. ఇతను ఏం చేస్తాడు? బాగా యాక్ట్ చేస్తాడని. అందువల్ల అక్కడ ఏమొస్తుంది? ది వచ్చింది. ఇందులో రాకపోవడం కారణం ఏంటి? ఇలాంటి యాక్టర్లు చాలామంది ఉంటారు. ఈజ్ అన్ యాక్టర్ అంటే ఇంకా యాక్టర్ చాలామంది ఉంటారు. ఇందులో అలా కాదు, ఈ యాక్టర్ ఏం చేస్తాడు? బాగా యాక్ట్ చేస్తాడు, పర్టికులర్గా పాయింట్అవుట్ చేస్తాడు కాబట్టి ది వస్తుంది. ఓకే, అలాగే దిస్ ఈజ్ డాష్ విలేజ్. జనరల్గా ఏ విలేజ్ కదా? ఆర్డినరీ సెంటెన్స్. దిస్ ఈజ్ డాష్ విలేజ్ వేర్ హీ వాజ్ బోర్న్. వేర్ హీ వాజ్ బోర్న్, ఇతను పుట్టిన విలేజ్ అనుకోండి. ఇక్కడ మనం చెప్పాం కాబట్టి పర్టికులర్గా ది వస్తుందా లేదా? దిస్ ఈజ్ ద విలేజ్ వేర్ హీ వాజ్ బోర్న్. అంటే ఇక్కడ పైన విలేజ్ ఉంది, ఇక్కడ విలేజ్ ఉంది. ఇక్కడ ఆ విలేజ్ అనేది పుట్టిన ఊరిని పర్టికులర్గా చెప్పాం కాబట్టి ది వచ్చింది. ఇక్కడ అలాంటి విలేజ్లు చాలా ఉన్నాయి కాబట్టి ఆర్టికల్ మనకి ఇండెఫినెట్ వస్తుంది, ఏ వచ్చింది. ఇది ఇండెఫినెట్ని డెఫినెట్ చేయడం చాలా ఉన్నాయనుకోండి, నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాం అనుకోండి. ఓకే, ఇప్పుడు మనకు ఒక ఐడియా వచ్చిందా? ఎప్పుడు ఐఓయూ ఉంది హ్యాన్ అని, మిగతా వాడి ఉంది ఏవని మనం ఫిక్స్ అయిపోకుండా ఇలాంటి రిలేటివ్ ప్రొనౌన్స్ ఉన్నప్పుడు కంపల్సరీగా మనకేంటి? డెఫినెట్ అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ డాష్ అంబరిల్లా, యాన్ అంబరిల్లా. దిస్ ఈజ్ డాష్ అంబరిల్లా విచ్ ఈజ్ మేడ్ ఇన్ జపాన్. ముందు సెంటెన్స్లో యాన్ అంబరిల్లా వచ్చింది, రెండో సెంటెన్స్లో ది ఎందుకు వచ్చింది? ఈ అంబరిల్లా జపాన్లో తయారు చేయబడింది అని చెప్పాను కాబట్టి ది వచ్చింది. దిస్ ఈజ్ ద అంబరిల్లా విచ్ ఈజ్ మేడ్ ఇన్ జపాన్. దిస్ ఈజ్ యాన్ అంబరిల్లా అనేది సెంటెన్స్ అక్కడితో ఆగిపోయింది. దిస్ ఈజ్ డాష్ పెన్, ఏ పెన్. దిస్ ఈజ్ డాష్ పెన్ విచ్ బిలాంగ్స్ టు, ఓకే, విచ్ బిలాంగ్స్ టు గోవింద్. విచ్ బిలాంగ్స్ టు గోవింద్. ఈ పెన్ ఎవరిదని చెప్పా? గోవింద్ అని చెప్పా కాబట్టి ది వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ డాష్ ఇంపార్టెంట్ క్వశ్చన్, యాన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. దిస్ ఈజ్ డాష్ ఇంపార్టెంట్ క్వశ్చన్ విచ్ ఈజ్ రిపీటెడ్ ఇన్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అని ఒక సెంటెన్స్ ఉంది. పై సెంటెన్స్లో ఏమిటి? ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి ఆర్డినరీలో పోయింది కాబట్టి యాన్ వచ్చింది. అంటే ఏ అని ఎలాగ వచ్చిందో నెక్స్ట్ క్లాస్లో చెప్తానులేండి, కంగారు పడద్దు. రెండోసారి ఏం చెప్పాను? దిస్ ఈజ్ డాష్ ఇంపార్టెంట్ క్వశ్చన్ విచ్ ఈజ్ రిపీటెడ్ ఇన్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్. అంటే అర్థం ఏంటి? ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో రిపీట్ అవుతున్న ఇంపార్టెంట్ క్వశ్చన్ పాయింట్అవుట్ చేసింది కాబట్టి ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రాణం కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది? ది వచ్చింది. అర్థమైంది మై డియర్ స్టూడెంట్స్? సో నా క్లాసు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ గ్రూపుల్లో కూడా అఫ్కోర్స్ ఉంచండి, 10 మందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎందుకంటే ఇంగ్లీష్ అంటే చాలామంది ఓకే కొంచెం టెన్షన్ పడుతున్నారు, భయపడుతున్నారు, ఎవరు చెప్పట్లేదు సరిగా అనుకొని టాక్ ఉందైతే రెండు రాష్ట్రాల్లో కూడా. ఏమీ పర్వాలేదు, మీకు బేసిక్స్ నుంచి నేను కూడా క్లాస్ చెప్తాను. ఈ క్లాస్ ఇప్పుడు మీరు వింటారు కాబట్టి ఓకే, నా ఫోన్ నెంబరు 8886318509, 8886318509. ఒకసారి బాగున్నాడినా బాగులేకపోయినా ఒకసారి అవకాశం ఉంటే ఫోన్ చేసి మీరు కామెంట్ ఇచ్చినా పర్లేదు, కాంప్లిమెంట్ ఇచ్చినా ప్రాబ్లం లేదు, ఐ విల్ రిసీవ్ పాజిటివ్లీ. ఓకే మై డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.